మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ ద హౌస్, నేను మ్యాక్సిమం టైం స్పెండ్ చేసే ప్లేస్లోకి వెళ్ళిపోదాం. దట్ ఈస్ మై కిచెన్. సో దిస్ ఈజ్ మై వరల్డ్, దిస్ ఈజ్ మై కిచెన్. నాకు ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం డెఫినెట్గా స్పెండ్ చేస్తా, బట్ ఐఎమ్ ఆల్సో సంబడి హూ కెన్ కుక్ ఇన్ లైక్ 10 minutes. సో ఇట్ డిపెండ్స్. నాకు మంచిగా ఒక రోజు మూడ్ ఉంది, వెరైటీస్ చేద్దాము అంటే ఇక్కడే ఉంటాను మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఇక్కడ మేము స్పెషల్గా క్రాకరీ కోసం అనేది చేయించు. దెన్ ఎప్పుడైనా ఎక్స్ట్రా గ్రాసరీస్ కానీ ఎక్స్ట్రా ఏమైనా తీసుకొస్తే మేము ఆ కింద స్టోర్ ప్లేస్ లాగా పెట్టేసుకున్నాం. అండ్ యూ మస్ట్ బి వండరింగ్ ఏంటి వీళ్ళు ఇదంతా చేసి ఇక్కడ ఓపెన్ ఉంచేశారు అని. ఎందుకు అంటే మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆల్రెడీ స్టాండ్ ఉండింది, అండ్ ఈ స్టాండ్ వల్ల చాలా బెనిఫిట్స్ అనిపించాయి నాకు. తడి వల్ల నేను వుడ్ పాడైపోతుందని అనుకోకుండా హ్యాపీగా దీని మీద రోజు వాడుకునే యుటెన్సిల్స్ ఇందులో పెట్టేసుకుంటాను. దెన్ పొటాటోస్ అండ్ ఆనియన్స్ స్టోర్ చేసుకోవడానికి బయట యూజువల్గా పెడతాం కాబట్టి వాటికి సపరేట్గా ఒక చిన్న బాస్కెట్ తీసుకున్నాను. దెన్ ఈ టవల్స్ గురించి కూడా చెప్పాలి మీకు. సో ఇవి రెగ్యులర్ టిష్యూస్ లాగా కాదు, ఇవి కొంచెం కాటన్ బేస్డ్ టైప్లో ఉంటాయి. అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ మోర్ దెన్ 10 or 15 times, విచ్ వీ జనరలీ డోంట్ గెట్ ఇట్ ఇన్ పేపర్ మేడ్ టిష్యూ టవల్స్. సో ఇది నేను చాలా ఎక్సెసివ్గా వాడతాను. దట్స్ హౌ ఐ కీప్ మై హౌస్ క్లీన్. దెన్ మూవింగ్ ఆన్, ఇది వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఐటమ్ అని చెప్పొచ్చు నేను, ఫ్రమ్ ఐకియా. ఇది మెయిన్గా కవర్స్ స్టోర్ చేసుకోవడానికి. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, ఇప్పుడు అందరము ఈ పొలిమేరస్ అని, ప్యూరో న్యాచురల్ అని అన్ని ఇలాంటి షాప్స్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు కాటన్ బ్యాగ్స్ మీద కాటన్ బ్యాగ్స్ పెట్టి పెట్టి ఉన్న వెజిటేబుల్స్కి అసలు ఎక్కడ పెట్టాలి ఇంకా ప్లేస్ లేదు, బయట పడేయలేము. బాగున్నాయి కవర్స్. సో దిస్ ఇస్ ద బెస్ట్ వన్ ఫర్ మీ. హ్యాపీగా అన్ని దాంట్లోకి దూర్ చేస్తాను, ఎప్పుడు కావాలో అప్పుడు తీసి వాడుతూ ఉంటాను. అండ్ ఇంకోటి కూడా, మనం యూజువల్గా వంట చేసేటప్పుడు మనకు పక్కన ఒక హ్యాండ్ టవల్ కంపల్సరీగా ఉండాలి, లేకపోతే వీ కాంట్ ఇలా 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 చేయలేం కదా. సో మనకు కంపల్సరీగా ఒక టవల్ అంటూ ఉండాలి. ఆ టవల్ ఇక్కడ అక్కడ పడేయలేము, అంత డర్టీగా అవుతుంది, వాసన వస్తుంది. అందుకని చెప్పి నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో ఇదేంటంటే ఇలా ఎక్కడైనా మీకు స్పేస్ ఉంటే జస్ట్ ఇలా క్లిప్ చేసేసుకోవడమే, దట్స్ ఇట్. ఇలా క్లిప్ చేసేసుకుంటే హాయిగా మీకు టవల్ తొందరగా ఆరుతుంది, ఇంకెక్కడ వేటి మీద పెట్టక్కర్లేదు, మీకు దోమలు నుసుమలు ఏమీ రావు, ఎంత క్లీన్గా ఉంటుంది. సో అదొకటి. దెన్ మూవింగ్ ఆన్, ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో మా దగ్గర అయితే లేదు, బట్ ఇదంతా ఏంటి అంటే ఇట్స్ వాల్ పేపర్. ఇది మేము మళ్ళీ ఓన్గా చేసుకున్నాము కూర్చుని. ముందంతా ఓన్లీ ప్లెయిన్ వైట్ టైల్స్ ఉండేవి, అండ్ నాకు పెద్దగా అసలు నచ్చలేదు. అందుకని ఏదో ఒక చేంజ్ ఉండాలి అని చెప్పి మేము ఈ బ్లూ కలర్ బేస్డ్ వాల్ పేపర్ తీసుకుని డిఐవై డూ ఇట్ యువర్ సెల్ఫ్ లాగా కూర్చుని మెల్లగా అంతా స్టిక్ చేసుకున్నాం. దాని తర్వాత దీనికి కిచెన్కి మ్యాచింగ్గా ఉండే ఏమైనా డీకాల్ స్టిక్కర్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము ఇవి కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాం. సో కొంచెం కిచెన్ యూటెన్సిల్స్ కానీ కాఫీ కానీ ఇలా ఏదైనా ఉంటే ఇట్ విల్ టాప్ ఆన్ ఇట్స్ ఓన్ కాబట్టి అలా మేము స్టిక్ చేసుకున్నాము. దెన్ వన్ మోర్ మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ ఇన్ ద కిచ్ ఇస్ దిస్ వన్. ఇది మళ్ళీ మేము ఐకియాలోనే తీసుకున్నాం, జస్ట్ డిష్ డ్రైయింగ్ ట్రే అని. యూజువల్గా మీరు ఎవరైనా ఆల్రెడీ ఐకియా విజిట్ చేసి ఉంటే దీంతో పాటు ఒక ప్లేట్ కూడా వస్తుంది, బట్ నేను ప్లేట్ తీసుకోలేదు ఎందుకంటే దాని మీద దుమ్ము పడచ్చు, క్లీనింగ్ ఇదంతా హెడ్ఏక్ ఉంటుందని చెప్పి నేను ఇన్స్టెడ్ ఏం చేశానంటే డిష్ డ్రైయింగ్ మ్యాట్ తీసుకున్నా దాని ప్లేస్లో. సో దట్ ఇదైతే మీకు వాటర్ పీల్స్తుంది అండ్ యూనో అంత దుమ్ము అవి పడదు, అండ్ మనం తొందరగా పడుకుని యూజ్ చేసుకోవచ్చు. వాషింగ్ మెషిన్లో కూడా వేసుకుని వాష్ చేసుకోవచ్చు ఈ క్లాత్ని. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఈజ్ దిస్ స్విచ్ బోర్డ్. సో నాకు ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ మిక్సర్ అండ్ గ్రైండర్, టోస్టర్ కానీ ఫ్రూట్ ఏంటి జ్యూస్ చేసే మిక్సర్ కానీ ఇవన్నీ కొన్ని యూనో ఇక్కడ అన్నీ పట్టవు ఒకేసారి నేను వాడుకోవాలి అని అవసరం వస్తే. అందుకు ఇది మల్టిపుల్ యూసేజ్ కోసం అని చెప్పి మేము స్విచ్ బోర్డ్ ఎక్స్ట్రా పెట్టించుకున్నాం సో దట్ ఇట్ కెన్ టేక్ మల్టిపుల్ స్విచెస్. సో దిస్ ఇస్ అవర్ ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్కి స్పెషాలిటీ ఏంటంటే మా బ్యూటిఫుల్ మెమరీస్, డిఫరెంట్ ఫేజెస్ ఇన్ అవర్ లైఫ్ మేము క్యాప్చర్ చేసి
ఇక్కడ పేస్ట్ చేసాం. సో ఇవి నథింగ్ బట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ స్టిక్కర్స్. అగైన్ ఆన్ అమెజాన్ వీ కెన్ కస్టమైజ్ ఇట్. ఇలా ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా ఆర్ ఇంట్లో మీ మెమరీస్ కూడా ఫ్రిడ్జ్ మీద క్యాప్చర్ అవుతే బాగుంటుంది అని మీరు అనుకుంటే ప్లీజ్ కమెంట్ అండ్ వీ విల్ షేర్ ద లింక్స్. ఓకే, సో అలా కాకుండా ఇక్కడ కూడా చూస్తే మనం కొన్ని సోవెనిర్స్ అన్నీ నేను పుష్ చేసేసాను ఫ్రిడ్జ్వి. ముందు అన్ని ఫ్రంట్ ఫేసింగ్లో ఉండేవి, బట్ ఇప్పుడు మా అబ్బాయి వచ్చేసి అన్నీ లాగి ఏదో చేస్తున్నాడని చెప్పి నేను వాటిని సైడ్కి పుష్ చేస్తాను. బట్ దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్లేసెస్ వీ విజిటెడ్. కొన్నే ఉన్నాయి, ఇంకా ఫిల్ చేయాలి. లెట్స్ సీ ఇన్ ఫ్యూచర్ వేర్ ఎవర్ వీ ట్రావెల్ వీ విల్ కీప్ కలెక్టింగ్ దెమ్ అండ్ స్టికింగ్ దెమ్. దాని తర్వాత వచ్చేసి మా డైనింగ్ టేబుల్ చాలా కాంపాక్ట్గా మాకు ఈ ఇంట్లో ఫిట్ అయిపోయింది. డైనింగ్ టేబుల్ వీ వాంటెడ్ 6 seater. 4 అయితే అటు ఇటుగా ఉంటుంది, 6 అయితే పర్ఫెక్ట్ సైజ్ అని చెప్పి మేము దానికి అనుకూలంగా కస్టమైజ్డ్ సైజ్ తీసుకున్నాము. అండ్ దిస్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ గ్లాస్. సో ఇక్కడ కూడా మనకి 2 racks వచ్చాయి. సో ఏమైనా చిన్నవి పెట్టుకోవాల్సి వచ్చింది అనుకోండి, లైక్ సాల్ట్ ఆర్ పెప్పర్ ఆర్ ఈవెన్ యాజ్ సింపుల్ యాజ్ గీ, ఇలా ఏమైనా చిన్నవి పెట్టుకోవాలి అంటే అక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ అది. అపార్ట్ ఫ్రమ్ దాట్ దీని మీద ఉన్న కవర్ కూడా నేను మాల్లో చూసా, శరత్ సిటీ క్యాపిటల్ మాల్, మీకు ఐడియా ఉంటే అందులో నేను ఇది పర్చేస్ చేశాను. నాకు ఈ గ్లాస్ టాప్ పాడవ్వకుండా ప్లస్ అట్ ద సేమ్ టైం దాని ఎలిగెన్స్ కొంచెం మంచిగా కనిపించాలి అంటే ఇలా కవర్ వేస్తేనే బాగుంటుంది అనిపించింది. అందుకని ఈ కవర్ తీసుకుని పెట్టాము. నేను ఇంకొక వెరైటీ పార్ట్ ఏంటి అంటే ఇది. సో ఇది గిఫ్ట్ మా ఇంట్లో మా మమ్మీ ఇచ్చింది గిఫ్ట్. కానీ ఏంటంటే దీన్ని ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాలేదు, వాల్ కతికియాలా ఎక్కడ కతికియాలని. సో నేను ఇది 2-way పర్పస్గా అవసరమైనప్పుడు వాల్ మీద, లేకపోతే యాజ్ అ స్టాండ్ ఫర్ యూటెన్సిల్స్ వాడతాను డిఫరెంట్ టైప్స్లో. సో ఇంకొకటి బిఫోర్ వి మూవ్ ఆన్ టు ద మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఇస్ దిస్ వన్, విచ్ ఇస్ అగైన్ అ డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఇది వాల్పేపర్ అతికించాం ఓన్లీ వాష్ బేసిన్ ఏరియా వరకు. మళ్ళీ మెయిన్ రీజన్ ఏంటి అంటే వాష్ బేసిన్ ఇక్కడ ఉండడం వల్ల మనం చేతులు కడుక్కుంటే నీళ్ళన్నీ వాల్ మీద స్ప్లాష్ అయ్యి అంతా ఒక్కొక్కసారి డర్టీగా అవుతుంది. సో దాని మెయింటెనెన్స్ కష్టము. దాని బదులు ఈ వాల్పేపర్ అతికించుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్లీన్. అందుకని మేము కొంచెం ఫ్యాన్సీగా కూడా దాన్ని ఎన్హాన్స్ చేద్దామని ఇలా వాల్పేపర్ అతికించాము. అండ్ చిన్న బటర్ఫ్లై స్టిక్కర్స్ కూడా దాని మీద అతికించాము, సో దట్ దాని బ్యూటీ ఏంటి అన్నది బయటికి వస్తుంది అని. దెన్ నౌ లెట్ us go into the most awaited room, which is master bedroom. Finally, so the moment we enter, this is how our master bedroom looks like. మా వుడ్ వర్క్ మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం గ్లాసీ ఫినిషే అండ్ కాంబినేషన్ ఆఫ్ బ్రౌన్ అలా. దెన్ ఇక్కడ కూడా మేము ఈ పెయింటింగ్స్ అతికించుకున్నాం అగైన్ ఫ్రమ్ అమెజాన్ డిఐవై. అవి కూడా వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అతికించుకోవాలి. సో మీకు ఇవి కూడా బాగా నచ్చాయి అంటే కమెంట్ చేయండి, వి విల్ షేర్ ద లింక్స్. ఇంకా మా అబ్బాయి పుట్టాక మాకు ఉన్న స్పేస్ వార్డ్రోబ్ ఇంకొంచెం ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. వీ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ మినిమమ్ అప్పుడు, బట్ వీ వాంటెడ్ స్పేస్ అగైన్ అట్ ద సేమ్ టైం. సో మేము ఇది ఐకియాలో తీసుకున్నాం ఈ వార్డ్రోబ్. దిస్ ఇస్ వెరీ స్పేషియస్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ అవర్ నీడ్. హాయిగా కోట్స్ ఏమైనా కావాలన్నా ఆర్ బేబీ వేర్ ఏమైనా పెట్టుకోవాలన్నా వాటికి ఇది బాగా మాకు యూస్ఫుల్గా కరెక్ట్ సైజ్ అనిపించింది. యా, సో ఇది కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ రాదు ఐకియా నుంచి. ఇవన్నీ సపరేట్గా ఉంటాయి, అవన్నీ మనం అసెంబుల్ చేసుకోవాలి. టైం పట్టింది, బట్ ఇట్స్ వర్త్ ఇట్. ఇట్ ఈస్ వెరీ గుడ్. దెన్ ఇంకా ఫోన్స్ ఏమైనా ఎప్పుడైనా ఛార్జ్ చేసుకోవాలి అంటే వీ వాంటెడ్ అ స్టాండ్, అందుకు ఇది తీసుకున్నాము. ఇది కూడా ఫ్రమ్ అమెజాన్. సో ఏమైనా చిన్నవి బేబీ ప్రోడక్ట్స్ ఏమైనా పెట్టుకోవాలి అంటే కూడా ఈ ర్యాక్లో పెట్టుకోవచ్చు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కమ్స్ విత్ అన్ అటాచ్డ్ వాష్రూమ్. This is a very spacious washroom. Then moving on, one more interesting thing is this mirror here. So ఒకవేళ ఇద్దరం ఒకేసారి రెడీ అవుతున్నాం అనుకోండి, నాకు నా మిర్రర్ కావాలి అని నేను స్పెషల్గా ఇది పెట్టించుకున్నాను. అండ్ ఇది ఏంటి అంటే ఇట్స్ అ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉన్న మిర్రర్. సో చాలా నీట్గా మనం దాంట్లో చూసుకుని
పర్ఫెక్ట్గా రెడీ అవ్వచ్చు. సో ఈ మధ్య మేకప్ అందరము వేసుకుంటున్నాం కాబట్టి బేసిక్ మేకప్ దట్స్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ ఫర్ అస్. దెన్ మూవింగ్ ఆన్, మాకు ఇంకా ఒకటి వాష్ ఏరియా అండ్ ఇంకొక బాల్కనీ ఉంది. సో వాష్ ఏరియా క్విక్గా చూసుకుని వీ విల్ గో ఇన్ టు ద మెయిన్ బాల్కనీ. సో ఇది మా కిచెన్ బాల్కనీ, వాష్ ఏరియా. అండ్ ఇక్కడ పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండదు అనుకోండి వాష్ ఏరియాలో ఏముంటుందని. సో అక్కడ మాకు ఒక వాష్ బేసిన్ కూడా వచ్చింది. దెన్ స్టోరేజ్కి ఒక యూనిట్ పెట్టుకున్నాం ఇక్కడ. ప్లస్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ అవర్ హౌస్ ఇస్ దిస్ డిష్ వాషర్. దిస్ ఇస్ అనదర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. హ్యాపీగా దీనివల్ల నా పని అంతా చాలా ఈజీ అయిపోతుంది. నేను దీని మీద కూడా డీటెయిల్డ్గా మీకు ఒక వీడియో తీస్తాను explaining each and everything about it and why in India it has become a necessity or why it might become a necessity అన్నది మనం డీటెయిల్గా చూద్దాము ఆ రోజు. దెన్ ఫైనలీ దిస్ ఇస్ ద లాస్ట్ బాల్కనీ దట్ వీ హ్యావ్. ఇట్ ఈస్ వెరీ స్పేషియస్. ఈ మధ్య ఇంత స్పేషియస్గా అసలు రావట్లేదు మనకి. సో ఇది దిస్ ఈజ్ అవర్ బాల్కనీ. మాకు జస్ట్ బయటే ఒక స్కూల్ ఉంది యాక్చువల్గా ఇది. సో కిందంతా స్కూల్ గ్రౌండ్ ఉంది. పిల్లలు అప్పుడప్పుడు ఆడుకుంటుంటే టైంపాస్ ఇక్కడ మనకి కూర్చుని ఇది చేయడానికి. ప్లస్ మేము ఇలా బ్లైండ్స్ కూడా పెట్టించుకున్నాము సో దట్ ఇన్ సమ్మర్ సీజన్ ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి చాలా వేడొస్తుంది ఈ బాల్కనీ నుంచి. సో ఇలా ఈ బ్లైండ్స్ వేసేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది. ప్లస్ చాలా కూల్గా ఉంటుంది మాకు మెయిన్గా ఇంట్లో. అందుకని చెప్పి మేము బాల్కనీలో బ్లైండ్స్ పెట్టించుకున్నాం. సో కింద మీరు ఇప్పుడు చూసేది బాస్కెట్బాల్ కోర్ట్. ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు. సో మాకు కూడా కాస్త హాయిగా ఉంటుంది ఇవన్నీ చూస్తూ. సో ఇదండి ఫైనలీ. ఓకే, దిస్ ఇస్ అవర్ వాషింగ్ మెషిన్. సో మేము అటు ఇటు వాషింగ్ మెషిన్ అటు డిష్ వాషర్గా స్ప్లిట్ చేసుకున్నాము. ఎక్స్ట్రా ఈ కనెక్షన్ వాటర్ కనెక్షన్స్ అవన్నీ తర్వాత తెచ్చుకున్నాము. అండ్ ఫైనలీ దిస్ ఈజ్ హౌ అవర్ హౌసెస్. మీకు మొత్తం ఇల్లంతా టూర్ వేసేసుకున్నాను. ఐ హోప్ యూ రియలీ లవ్డ్ అండ్ ఎంజాయ్డ్ ఇట్. ఐ నో ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ వీడియో బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ టిల్ ది ఎండ్. నాకు మీ సపోర్ట్ ఇలానే కావాలి. నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వద్దామని అనుకుంటున్నాను. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఆల్ డీటెయిల్డ్ వర్షన్స్ ఆఫ్ డిఫరెంట్ మెషినరీ. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. బాయ్.